హలో ఫ్రెండ్స్, ఈరోజు యూజీసీ నెట్ జూన్ 2020 సంబంధించిన సెకండ్ పేపర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించిన సెకండ్ పేపరు గురించి ఈరోజు ఫస్ట్ 25 క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, స్టడీస్ దట్ ఆర్ లాంగిట్యూడినల్ అండ్ ప్రాస్పెక్టివ్ ఇన్ నేచర్ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సేమ్ రెస్పాండెంట్స్ ఆర్ నోన్ యాజ్ అన్నాడు. దీంట్లో స్టడీస్ లాంగిట్యూడినల్ రీసెర్చ్, క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ అని రెండు రకాలు ఉంటాయి. దీంట్లో లాంగిట్యూడినల్ రీసెర్చ్ అది కూడా ప్రాస్పెక్టివ్, రిట్రాస్పెక్టివ్ అండ్ ప్రాస్పెక్టివ్ అని రెండు ఉంటాయి. ప్రాస్పెక్టివ్ సంబంధించిన వాటిల్లో దీని సేమ్ రెస్పాండెంట్స్ దాన్ని ఏమంటారు అన్నాడు. ఇక్కడ కింద కేస్ స్టడీస్, కొహర్ట్ స్టడీస్, దాని ప్యానల్ స్టడీస్ అండ్ ట్రెండ్ స్టడీస్ అని ఇచ్చినాడు. దీంట్లో మనకి ఆన్సర్ ఏందని అడుగుతున్నాడు. ఇక్కడ దీంట్లో మనకి ప్యానల్ స్టడీస్ అనేది రైట్ ఆన్సర్. మామూలుగా లాంగిట్యూడినల్ రీసెర్చ్ అంటే కొహర్ట్ స్టడీస్, ప్యానల్ స్టడీస్, ట్రెండ్ స్టడీస్ అన్నీ కలిపి లాంగిట్యూడినల్ రీసెర్చ్ అంటారు. దీంట్లో మనకి జనరల్గా లాంగిట్యూడినల్ రీసెర్చ్ అని ఆల్టర్నేటివ్గా ప్యానల్ రీసెర్చ్ కూడా అంటారు. ప్యానల్ స్టడీస్ కానీ ప్యానల్ రీసెర్చ్ కానీ అంటారు. అందుకని దీనికి థర్డ్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై అన్గైడెడ్ మీడియా ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నాడు. దీంట్లో మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ అనే వీడియోలో దీని గురించి వివరణ ఇచ్చింది. దీని అన్గైడెడ్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఉంది, గైడెడ్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ అని రెండు ఉన్నాయన్నమాట. గైడెడ్ అంటే విత్ వైర్స్ ఉండేది, అన్గైడెడ్ అంటే వైర్లెస్ అని అర్థం. ఇక్కడ ఇచ్చాడు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అన్నాడు, ఇన్ఫ్రారెడ్ అన్నాడు, మైక్రోవేవ్ అన్నాడు, కోయాక్సియల్ కేబుల్స్ అన్నాడు అనమాట. వీటిలో ఈ అన్గైడెడ్ సంబంధించిన ఏంటి అన్నాడు. అన్గైడెడ్ అంటే మనకి వైర్లెస్ కాబట్టి ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్ అవి రెండు వస్తాయి అన్నమాట. అంటే బి అండ్ సి వస్తాయి అన్నమాట. బి అండ్ సి అనేది అంటే రెండు ఆన్సర్ అవుతుంది. రెండు రైట్ ఆన్సర్ మనకి రెండు అవుతుంది. అంటే బి అండ్ సి చెప్పాలన్నమాట. అవి రెండే కొదవైన కేబుల్స్, కోయాక్సియల్ రెండు కేబుల్ సంబంధించి, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్ వచ్చేసి వైర్లెస్ రెండు. అందుకని బి అండ్ సి మాట అంటే రెండు రైట్ ఆన్సర్. అలాగే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్ దట్ ఇంపాక్ట్ ఆఫ్ స్కాలర్షిప్స్ అండ్ రీసెర్చ్ త్రూ ఆన్లైన్ ఇంటరాక్షన్ అన్నాడు. దానికి సంబంధించింది ఆ మెజర్స్మెంట్ సైంటోమెట్రిక్సా, ఆల్ట్రామెట్రిక్సా, బిబ్లోమెట్రిక్సా, లిబ్రామెట్రిక్సా అన్నాడు. ఇది ఆల్ట్రామెట్రిక్స్ ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చి ఆల్ట్రామెట్రిక్స్ స్టడీస్ సంబంధించి 2 ఆన్సర్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ పబ్లిక్ వర్షన్ ఆఫ్ ది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ గోస్ట్ వాజ్ రిలీజ్డ్ విత్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేమ్స్. ఏం నేమ్తో ఈ గోస్ట్ అనేది ఫస్ట్ రిలీజ్ అయిందని చెప్తున్నాడు. దీంట్లో కొరియాక్స్ అనేది ఆ పేరుతో అయింది. ఇది జనరల్గా పాపులర్ కాదు, కానీ ఇన్ డెప్త్లో కూడా ఈ క్వశ్చన్ ఇచ్చాడు. మామూలుగా అయితే ఆన్సర్ చేయడం చాలా డిఫికల్ట్ దీనికి, ఎందుకంటే పాపులర్ కంటెంట్ మేనేజ్మెంట్ సంస్థ డ్రూపాల్, వర్డ్ ప్రెస్, జూమ్లా అన్ని పాపులర్. ఇది గోస్ట్ అనేది అంత పాపులర్ అయిన కంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కాదు, కానీ దీన్ని కూడా మనకి ఇక్కడ క్వశ్చన్గా ఇచ్చినాడు అనమాట. ఇది ఫోర్త్ ఆన్సర్, దీనికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాచింగ్ చూడండి, దీంట్లో బ్రాడ్ఫోర్డ్ లా, లాట్కాస్ లా, జిప్స్ లా, గార్ఫీల్డ్ లా ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈ ఇచ్చాడు. దీనికి అటు సైడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నేచర్ ఆఫ్ ది జర్నల్స్ అని, అకరెన్స్ ఆఫ్ వర్డ్స్ అని, ఆథర్ ప్రొడక్టివిటీ అని, లా ఆఫ్ స్కాటరింగ్ అని. బ్రాడ్ఫోర్డ్ లా అంటే మనకి లా ఆఫ్ స్కాటరింగ్. ఈ పాపులర్ 3 లాస్ బ్రాడ్ఫోర్డ్ లా, లాట్కాస్ లా, జిప్స్ లా అనేది మనకి బిబ్లోమెట్రిక్స్ లో వస్తుంది అనమాట. వాటికి సంబంధించి బ్రాడ్ఫోర్డ్ లా అంటే లా ఆఫ్ స్కాటరింగ్ అనమాట. లాట్కాస్ లా అంటే ఆథర్ ప్రొడక్టివిటీ. జిప్స్ లా అంటే వర్డ్స్ అక్కరెన్స్. గార్ఫీల్డ్ అనేది లాస్ట్ అనేది నెంబర్ ఆఫ్ జర్నల్స్ సైటేషన్స్ సంబంధించింది అది మాట. మనకి ఈ లాస్ గురించి తరచుగా ఇస్తుంటాడు మనకి. ఫస్ట్ 1 4th అవుతుంది, బికి 3 వస్తుంది, బికి 3 వస్తుంది, సికి 2 వస్తుంది, డికి 1 వస్తుంది అన్నమాట. ఇది దీనికి వచ్చేసి 1 వచ్చి రైట్ ఆన్సర్.
ఈ లాస్ మనకి చాలా సార్లు వస్తాయి, ఈ కంపల్సరీ నేర్చుకోవాల్సిన లాస్, బిబ్లోమెట్రిక్ లాస్, ఇది గ్రాడ్ ఫీల్డ్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. విచ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఎన్హాన్స్డ్ బై ది ఎస్ఆర్ రంగనాథన్ హ్యాస్ బీన్ reinterpreted by OCLC research group as development the physical and technical infrastructure needed to deliver physical and digital materials. దీనికి ఏ లా అనే వాళ్ళు రీఇంటర్ప్రిటేట్ చేశారని అడుగుతున్నారు. దాంట్లో ఎవ్రీ రీడర్ ఇస్ ఆర్ బుక్ అన్నాడు, బుక్ ఆర్ ఫర్ యూజ్ అన్నాడు, సేవ్ ది టైమ్ ఆఫ్ ది రీడర్ అన్నాడు, ఎవ్రీ బుక్ ఇస్ రీడర్ అన్నారు. దీంట్లో వచ్చేసి బుక్స్ ఆర్ ఫర్ యూజ్ అనేది దీనికి సంబంధించిన రీఇంటర్ప్రిటేషన్ చేసింది ఓసిఎల్సి రీసెర్చ్ గ్రూప్ అన్నమాట. ఇది సెకండ్ వన్ రైట్ ఆన్సర్ 6th వన్కి. 7th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ట్రూ అబౌట్ ఫ్లాక్సానమీ అన్నాడు. ఫ్లాక్సానమీ మీద సపరేట్ వీడియో చేసింది, దాన్ని చూస్తే మనకి క్లియర్గా అవుద్ది. ఇట్ ఈజ్ ఎ యూజర్ జనరేటెడ్ క్లాసిఫికేషన్ అన్నాడు. ఇట్ ఈజ్ ఏ యాక్టివ్ ఆఫ్ కొలాబరేటివ్ కేటగిరీ అన్నాడు. ఇట్ హ్యాస్ ప్రీసెస్ ఇన్ లాంగ్వేజ్ సిండాటిక్ స్ట్రక్చర్ అన్నాడు. ఇట్ రిఫ్లెక్ట్ జనరల్ పాపులర్లెస్ లాంగ్వేజ్ అండ్ నీడ్స్ అన్నాడు. ఇది దీనికి సంబంధించి దీంట్లో 1 ఓకే, 2 ఓకే, 3 కాదు, 4 ఓకే. ఏ, బి అండ్ డి, ఏ, బి అండ్ డి అంటే ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. దీంట్లో ఇది కొలాబరేటివ్, మనకి దాని గురించి వీడియో సపరేట్ క్లియర్గా ఇచ్చింది. దాని గురించి దాన్ని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే 8th క్వశ్చన్ చేసింది. టెలిగ్రాఫ్ మల్టీప్లెక్సర్ వాజ్ ఇన్వెంటెడ్ బై అన్నాడు. దీని సెకండ్ ఎమిల్ బౌడాట్ అని అతను దీన్ని ఇన్వెన్షన్ చేశాడు. ఇది మనకి చాలా డెప్త్లో క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇవి మనం జనరల్గా నేర్చుకునేవి కాదు, కానీ మన సబ్జెక్ట్ దాటి కూడా ఇస్తున్నాడు అన్నమాట. దీన్ని వాట్ ఈజ్ ఎ లైబ్రరీ థింగ్ అన్నాడు. ఇక్కడ ఆన్లైన్ లైబ్రరీ ఆఫ్ ఎడ్యుకేషన్, బిబ్లియోగ్రాఫికల్ కంప్యూటర్ సైన్స్, ఫ్రీ బుక్స్ ఇన్ హ్యూమనిటీస్, సోషల్ సైన్స్, ఆన్లైన్ క్యాటలాగ్ సర్వీస్ అన్నాడు. ఇప్పుడు మన లైబ్రరీ థింగ్ అనేది మీకు తెలుసు, ఆల్రెడీ పాపులర్. ఇది ఆన్లైన్ క్యాటలాగింగ్ సర్వీస్. ఇది 10th క్వశ్చన్ చూడండి. ఇటు సైడ్ ఐఏసిఆర్ ప్రొడక్ట్ ఇచ్చాడు, ఇటు టైప్స్ ఇచ్చాడు అనమాట. ఐఐటి ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ కన్సాలిడేట్ అండ్ రీప్యాకింగ్ అనమాట. అది మనకి ఐఏసిఆర్ ప్రొడక్ట్ అంటే. దానికి ఇటు ట్రెండ్ రిలేటెడ్ పబ్లికేషన్స్ అని, కండెన్సీ పబ్లికేషన్స్ అని, రెడీ రెఫరెన్స్ పబ్లికేషన్స్ అని, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ పబ్లికేషన్స్ అని ఇచ్చాడు. ఇటు సైడ్ హ్యాండ్ బుక్స్, లీక్స్టింగ్ పీరియాడికల్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ రిపోర్ట్స్ అని, టెక్నికల్ రిపోర్ట్స్ అని ఇచ్చాడు. మనకి ట్రెండ్ రిలేటెడ్ పబ్లికేషన్స్ అని ఇక్కడ ఇచ్చాడు. దానికి మనకి ఇక్కడ చూడండి, ట్రెండ్ రిలేటెడ్ పబ్లికేషన్స్ మనకి ఒకటి వచ్చేసి 3 అవుతుంది అన్నమాట. ఒకటి వచ్చి స్టేట్ ఆఫ్ ఆర్ట్ రిపోర్ట్స్ వచ్చి ట్రెండ్ రిలేటెడ్ రిపోర్ట్స్ అనమాట. కన్సాలిడేటెడ్ పబ్లికేషన్స్ వచ్చేసి మనకి ఇండెక్సింగ్ పీరియాడికల్స్. బి వచ్చేసి 2. సి వచ్చి రెడీ రెఫరెన్స్ పబ్లికేషన్స్ వచ్చి హ్యాండ్ బుక్స్, మనకు తెలిసిందిగా రెడీ రెఫరెన్స్ హ్యాండ్ బుక్స్. ట్రెండ్ అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ పబ్లికేషన్స్ వచ్చి టెక్నికల్ రిపోర్ట్స్. డి వచ్చి 4 అవుతుంది. టెక్నికల్ రిపోర్ట్స్ సంబంధించి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రొడక్ట్స్. ఇది వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్. దీనికి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. అరేంజ్ ది ఫాలోయింగ్ పబ్లిక్ యాక్ట్స్ అకార్డింగ్ టు దేర్ ఇయర్ ఆఫ్ ఎన్హాన్స్ యాక్ట్స్ మాట. యాక్ట్ బేస్ చేసుకొని అరేంజ్ చేయమన్నాడు. ఈ యాక్ట్స్ మీద ఎప్పుడు క్వశ్చన్ ఇస్తుంటాడు, ఇవి ప్రతిసారి ఇస్తున్నాడు. అరేంజ్ చేయమంటాడు, లేకపోతే ఏది లేటెస్ట్ అంటాడు, ఏది ఓల్డ్ అంటాడు, అసెండింగ్ ఆర్డర్లో చేయమంటున్నాడు అనమాట. ఇక్కడ కేరళ, ఆంధ్రప్రదేశ్, బీహార్, మిజోరాం అన్నాడు. మనకి ఐడియా ఉంటుంది, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అనేది, తర్వాత కేరళ అనేది, తర్వాత మిజోరాం, తర్వాత బీహార్ అనేది. అవి ఫస్ట్ వచ్చేసి 1960, రెండోది వచ్చి 1993 వచ్చేసి, బీహార్ వచ్చి 2008 అన్నమాట. ఇవి యాక్ట్స్ వచ్చినాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. బి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, తర్వాత ఏ కేరళ, తర్వాత డి మిజోరాం, లాస్ట్లో బీహార్ అన్నమాట. ఇవి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ఇవి ప్రతిసారి ఇస్తాడు దీని మీదకి వచ్చిన.
నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూడండి. 12వ క్వశ్చన్ స్టాటిస్టికల్ ఇయర్ బుక్ ఆఫ్ ఇండియా అంటే ఇటు సైడ్ రెఫరెన్స్ సోర్స్, ఇటు పబ్లిషర్ ఇచ్చాడు, మ్యాచింగ్ ఇస్తున్నాడు. స్టాటిస్టికల్ ఇయర్ ఆఫ్ ఇండియా అన్నాడు, ఇండియా హూస్ హూ అన్నాడు, తర్వాత ఇండియా ఏ రెఫరెన్స్ మాన్యువల్ అన్నాడు, ఇండియా లిటరేచర్ అవార్డు అన్నాడు. ఇవి మనకి తెలియపోయినా కూడా కొన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడు ఇండియా రెఫరెన్స్ మాన్యువల్ అనేది బ్రాడ్కాస్టింగ్ అనమాట, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు చేసేది అనమాట. అది దేంట్లో ఉందని మనం చూసుకోవాలి. ఇక్కడ సి వచ్చేసి మనకి 4వది అనేది, సి వచ్చే 4 వచ్చేసి దీంట్లో ఒకటే ఉంది, అంటే ఫస్ట్ దాంట్లోనే ఉంది. ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అని చెప్పేసేయచ్చు కొద్దిగా చూడకుండానే. కానీ మనం చూసుకున్నప్పుడు స్టాటిస్టికల్ ఇయర్ బుక్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి 3వది అనమాట, ఇన్ఫర్మేషన్ స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ సంబంధించింది. రెండోది మనకి బి వచ్చేసి ఏంటి, ఇండియా హూస్కు, అది వచ్చేసి INFA న్యూఢిల్లీ వాళ్ళు అనమాట. తర్వాత ఇండియా రెఫరెన్స్ మాల్ చెప్పాను కదా 4వది. 4th వన్ ఇండియా లిటరేచర్ అవార్డు, అంటే జనరల్గా లిటరేచర్ వాళ్ళు లిటరేచర్కి సంబంధించిన పబ్లికేషన్స్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేస్తుంటారు జనరల్గా. దాన్ని బట్టి కూడా మనం కొంత ఐడెంటిఫై చేసి మనకు తెలియకపోయినా కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇవి మనకి రెఫరెన్స్ సర్వీసెస్లో వస్తుంటాయి. దీన్ని చూసుకుంటే మనకి ఈజీగా ఐడియా ఉంటుంది అన్నమాట. దీనికి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ దానికి ఏకి 3, బికి 1, సికి 4, డికి 2. ఇది రైట్ ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ మ్యాచింగ్ చూడండి. ఈ విధంగా చాలా మ్యాచింగ్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఇన్వెంటర్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా మనకి కొన్ని లాంగ్వేజెస్ పాపులర్ కాబట్టి ఆ లాంగ్వేజ్ ఎవరు చూసారో దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ మ్యాచింగ్లో ఐడెంటిఫై చేస్తామాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది జావా అన్నాడు, రెండోది సి అన్న, లిప్స్ అన్నాడు, పైథాన్ అన్నాడు. జావాకి మనకి ఆథర్ ఎవరు అనేది మనం చూసుకోవచ్చు. ఫస్ట్ది జావాకి గాల్సిన్, సికి వచ్చేసి ఎవరు, డెన్నిస్ రిచ్ మాట. రెండో దానికి బికి వచ్చేసి 3. తర్వాత లిప్స్కి వచ్చేసి మ్యాక్ క్యార్థీ. ఆ తర్వాత లాస్ట్ డికి పైథాన్కి గైడో వాన్ రెసావ్. ఇది వచ్చేసి పైథాన్ అనమాట. ఇవి ఇన్వెంటర్ అనమాట. ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ పాపులర్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ వాడి ఇన్వెంటర్స్ కూడా మనం నేర్చుకుని వెళ్ళాలన్నమాట. ఇంత డెప్త్లో ఇస్తున్నాడు కాబట్టి మనం కంపల్సరీ వీటి గురించి నేర్చుకుని వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అలాగే 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్, ఇన్ ది FRSAD మోడల్ when the themes as a semantic or conceptual connected and co-occurring but not a hierarchical related, the knowledge organization system may be explicit indicate the link them as అన్నాడు, అసోసియేట్ రిలేషన్షిప్ అన్నాడు, ఇన్స్టాన్స్ రిలేషన్షిప్ అన్నాడు, జెనరిక్ రిలేషన్షిప్ అన్నాడు, ప్రాస్పెక్టివ్ అండ్ హైరార్కికల్ రిలేషన్షిప్ అన్నాడు. దీన్ని మనకి ఇక్కడికి వచ్చేసి ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఫర్ సబ్జెక్ట్ అథారిటీ డేటా అన్నమాట. ఇది 2010లో ఇఫ్లా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఫర్ సబ్జెక్ట్ రికార్డ్స్ అనేది ఫస్ట్ నేము, తర్వాత ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ అథారిటీ డేటా అనేది తర్వాత నేమ్ వచ్చింది అనమాట. దీనికి సంబంధించి FRSAD అంటారు, మోడల్ అంటారు దీన్ని. ఇది ఇఫ్లా వాళ్ళు 2010లో ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇక్కడ మన థీమాస్ అండ్ సెమాంటికల్ సింటాటిక్ అని 2 ఉంటాయి. సెమాంటిక్ అంటే హారిజాంటల్ అని, సింటాటిక్ అంటే వర్టికల్ అని అర్థం వస్తుంది అన్నమాట. సెమాంటికల్ అండ్ కాన్సెప్టేషన్. అలాగే కో-అక్కరింగ్ అన్నాడు, బట్ నాట్ ఏ హైరార్కీ అన్నాడు. చూడు, ఆటోమేటిక్గా ఇక్కడ చెప్తున్నాడు హైరార్కీ అంటే మళ్ళీ వర్టికల్ అని వస్తుంది, సెమాంటిక్ అంటే హారిజాంటల్ వస్తుంది. నాట్ హైరార్కిల్ అంటే వర్టికల్ కాదు, హారిజాంటల్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఆటోమేటిక్గా మనకు దాని గురించి తెలియకపోయినా కూడా ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. సెమాంటికల్ అన్నాడు, నాట్ హైరార్కిల్. హైరార్కిల్ అంటే వర్టికల్గా పై నుంచి కిందకి హైరార్కీ ఉంటుంది అనమాట, అది వర్టికల్. సెమాంటిక్ అంటే హారిజాంటల్ అనమాట, అడ్డంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి అసోసియేట్ రిలేషన్షిప్, ఇన్స్టాన్స్ రిలేషన్షిప్, జెనరిక్ రిలేషన్స్, ప్రాస్పెక్టివ్, హైరార్కికల్ రిలేషన్షిప్స్ అన్నాడు.
అసోసియేటివ్ రిలేషన్షిప్ ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే అసోసియేట్ అనేది సేమ్ ఈక్వల్ స్టేటస్ ఉన్నది అసోసియేట్ రిలేషన్షిప్ అనమాట. అందుకని దీనికి అసోసియేట్ రిలేషన్షిప్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 14th వచ్చేసి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 15th చూడండి. హూ ఇస్ ద పబ్లిషర్ ఆఫ్ స్టేట్స్మ్యాన్ ఇయర్ బుక్ 155th ఎడిషన్ అంట. దీనికి ఆథర్ వచ్చేసి పాల్గ్రేవ్ మ్యాక్మిల్లన్ అనమాట. ఇంతకుముందు మ్యాక్మిల్లన్ వాళ్ళే పాల్గ్రేవ్ మ్యాక్మిల్లన్ వాళ్ళు ఇప్పుడు దీనికి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. ఈ రెఫరెన్స్ సోర్సెస్ కూడా ఎవరు పబ్లిషర్స్, ఏ ఎడిషన్ లేటెస్ట్ అవన్నీ కొంచెం చూసుకోవాల్సిన అవసరం అనమాట. అలాగే 16th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ISSAS ఇస్సాస్ అంటారు. అంటే ఇవి మనకి 3 ఉన్నమాట. అంటే ఇది క్లౌడ్ కంప్యూట్లో సంబంధించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీసు, ఇంకోటి 3 సర్వీసెస్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీసు, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసు, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ 3 ఉంటాయి అన్నమాట క్లౌడ్ కంప్యూటింగ్లో. మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ ఇచ్చాడు. అలాగే మళ్ళీ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ ఉంటాయి. 3 ఉంటాయి అన్నమాట క్లౌడ్ కంప్యూటింగ్లో సర్వీస్ 3 టైప్స్ అన్నమాట. వాటిల్లో ఇక్కడ ఈ కింద వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ ఇచ్చే కంపెనీస్ అని అడుగుతున్నాడు. ఇక్కడ యూకాలిప్టస్ ఒకటి, ఓపెన్ నెబులా వచ్చేసి, ఫ్రెష్ బుక్స్ అని, మైక్రోసాఫ్ట్ అజూర్ ఇవన్నీ క్లౌడ్ సర్వీస్ ఇచ్చాయన్నమాట. వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ ఇచ్చేది ఏ అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ వచ్చేసి దాంట్లో 1 and 4th అని 2 ఇచ్చాడు ఆన్సర్స్. ఇక్కడ A and B అని ఇచ్చాడు. B అని ఇచ్చాడు. అలాగే మళ్ళీ 4th వన్ ఇచ్చాడు, అంటే A and D. ఎందుకంటే 2 ఆన్సర్లు ఎందుకు వచ్చాయంటే వాళ్ళు కొంతమంది సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ కొత్తగా సర్వీసెస్ పెంచుతూ ఉంటారు అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఉన్నట్లు ఇంకోసారి ఉండవు. అందుకని వాటికి మారుతుంటాయి అన్నమాట. ఈ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు అన్ని సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. అట్లాగే ఫ్రెష్ బుక్స్ వీళ్ళంతా మళ్ళీ అమెజాన్ వాళ్ళు కూడా ఈ క్లౌడ్ సర్వీసెస్ ఇస్తున్నారు అనమాట. వాళ్ళు ఏ సర్వీస్ ఇస్తున్నారు అనేది మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసేసి 1 and 4 అనే 2 ఏది ఇచ్చినా రైట్ ఆన్సర్ అని ఇచ్చాడు అనమాట. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. అలాగే 17 చూడండి. అరేంజ్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అకార్డింగ్ టు ఇయర్ ఆఫ్ ఆరిజిన్. ఇది కూడా ఇంతకుముందు ఇట్లా ఇయర్ ఆఫ్ ఆరిజిన్ అని చాలా ఇచ్చేవాడు అనమాట. ఆర్గనైజేషన్స్, కంపెనీస్, లేకపోతే లాస్, ఇట్లాంటివన్నీ ఆరిజిన్ ప్రకారం ఇచ్చాడు. ఇక్కడ ఇలా ఇచ్చాడు ఆరిజిన్ అంటే క్రోనాలజికల్ ఆర్డర్ ఇమ్మన్నాడు. మనకి ఇక్కడ వచ్చేసి న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ 70లో వచ్చింది అనమాట. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఫర్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చి 75 అనమాట. ఇన్ఫర్మేషన్ సర్వీస్ అండ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ వచ్చి 67. మెడికల్ లిటరేచర్ అనాలిసిస్ అండ్ రిట్రీవల్ సిస్టమ్ ఆన్లైన్ వచ్చి 64 వచ్చింది. ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ వచ్చి 1982 అనమాట. దీని ప్రకారం వచ్చేసి మనకి ఈ ఇయర్స్ ప్రకారం ఆర్డర్ చేసుకుంటే సెకండ్ ఉంటుంది, అంటే ఫస్ట్ ఇది D వస్తుంది అనమాట, తర్వాత C వస్తుంది, తర్వాత A వస్తుంది, తర్వాత B వస్తుంది, తర్వాత E వస్తుంది అనమాట. ఈ విధంగా వాటికి ఆర్డర్ ఉంటుంది అనమాట. దానికి సెకండ్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఫస్ట్ ఇక్కడ ఏది 64 అనమాట ఉంది, ఇక్కడ అంతకంటే ఏం లేదు. తర్వాత 67 మనకి, తర్వాత ఇన్స్పెక్ట్ వస్తుంది, తర్వాత మనకి ఈస్ వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి 75 వచ్చేసి అగ్రీస్ వస్తుంది, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లాస్ట్లో వస్తుంది అనమాట. ఇవి దీనికి సంబంధించి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ దీనికి. అలాగే 18వ క్వశ్చన్ చూడండి. వెన్ నాలెడ్జ్ ఈజ్ derived by the employing logic and reason over the sensory experience, it is termed as empiricism and rationalism, historism, pragmatism. ఇవి వీటిలో ఏది రైట్ ఆన్సర్ అన్నాడు. దీంట్లో సెకండ్ రేషనలిజం అనేది రైట్ ఆన్సర్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్.
క్వశ్చన్స్ లైబ్రరీ సైన్స్ లో మనకు అసలు ఎక్కడ దొరికాయి అన్నట్లు ఉంటుంది. క్వశ్చన్స్ చాలా డెప్త్ గా క్వశ్చన్స్ ఇచ్చాడు దీంట్లో. నెక్స్ట్ 19th క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫార్మల్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అన్నమాట. దీంట్లో ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైనా, లాట్ అండ్ స్క్వేర్ డిజైన్, బిఫోర్ ఆఫ్టర్ వితౌట్ కంట్రోల్ డిజైనా, ఫ్యాక్టోరియల్ డిజైనా, వీటిలో ఏవి అన్నాడు. ఫార్మల్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్. వీటిల్లో మనకి ఏఏ అన్నాడు, ఏసీ అండ్ డి అట్లా ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇట్ ఈస్ ఆల్సో మనకి దీన్నే ఎక్స్పెరిమెంటల్ ఫార్మల్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్నే మనకి హైపోథిసిస్ టెస్టింగ్ రీసెర్చ్ డిజైన్ అని కూడా అంటారు అనమాట. దీన్ని ఫిషర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. దీంట్లో కంప్లీట్లీ ర్యాండమైజ్డ్ డిజైన్ ఉంటుంది, ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్ ఉంటుంది, లాట్ అండ్ స్క్వేర్ డిజైన్ ఉంటుంది, ఫంక్షనల్ డిజైన్ ఉంటుంది, ఫ్యాక్టోరియల్ డిజైన్, అది ఫ్యాక్టోరియల్ డిజైన్ అంటారు. ఇవి 4. వీటిల్లో మనకి ఇక్కడ వచ్చిన ప్రకారం మనం చూసుకోవాలి. అక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వితౌట్ కంట్రోల్ డిజైన్ తప్పక కొదవన్నీ వచ్చేసి మనకి అంటే ఏ, బి అండ్ డి వచ్చేసి రైట్ ఆన్సర్స్ కానీ చెప్పుకోవచ్చు మనం. ఏ, బి అండ్ డి అంటే సెకండ్ వన్ రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ అసర్షన్ అండ్ రీజన్ ఇచ్చాడు. 1. డీకంప్రెషన్ ఆఫ్ ది కంప్రెస్డ్ జిప్ ఫైల్, ది డేటా లాస్ ఈజ్ మినిమల్. అంటే మన డీకంప్రెస్ చేసినప్పుడు, జిప్ ఫైల్ చేసినప్పుడు కొంత డేటా లాస్ అవుతుంది అనేది ఇక్కడ. సెకండ్ వన్ రీజన్ వచ్చేసి జిప్ డేటా కంప్రెషన్ టెక్నిక్ ఈజ్ బేస్డ్ ఆన్ లాసీ కంప్రెషన్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ ఓకే, సెకండ్ వన్ జిప్ డేటా కంప్రెషన్ టెక్నిక్ ఈజ్ బేస్డ్ ఆన్ లాసీ కంప్రెషన్ కాదు, అది కంప్రెషన్ చేయలేదు ప్రధానం, లాసీని బేస్ చేసుకొని చేసేది కాదు. అంటే రీజన్ కరెక్ట్ కాదు, అసర్షన్ కరెక్ట్ అన్నమాట. ఇక్కడ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. మనకి జిప్ ఫైల్ చేసినప్పుడు ఏ ఫైల్స్ అయినా ఒక 5-6 ఫైల్స్ని మనం జిప్ చేస్తాం ఒక ఫైల్గా. చేసినప్పుడు కొంత డేటా లాస్ అవుతుంది, ఇది కరెక్టే. కానీ జిప్ ఫైల్ కంప్రెషనే ఈ లాసీ కంప్రెషన్ బేస్ చేసుకొని జరగదు అనమాట. అందుకని సెకండ్ వన్ రాంగ్ ఆన్సర్, ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్, రైట్ అనమాట. అందుకని ఈ అసర్షన్ వచ్చేసి ట్రూ, రీజన్ వచ్చి రాంగ్, ఫాల్స్. 3 అయితే రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ 21 చూడండి, మరాకేష్ ట్రీటీ ఆఫ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంబంధించిన మరాకేష్ ట్రీటీ దేనికి సంబంధించింది అని అడుగుతుందో. ప్రొటెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ పబ్లికేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఆథర్స్ రైట్స్ ఇన్ ది డిజిటల్ ఎన్విరాన్మెంట్ అన్నాడు, ఫెసిలిటీస్ బుక్ ఫర్ ది విజువల్లీ ఇంపైర్డ్ అన్నాడు, ప్రొటెక్షన్ ఆఫ్ కాంప్లెక్స్ సింబల్స్ ఫ్రమ్ ది కమర్షియల్ యూజ్ అన్నాడు. దీంట్లో థర్డ్ వన్ వస్తే రైట్ ఆన్సర్ అనమాట. ఎవరంటే ఈ బ్లైండ్ పీపుల్స్ కోసం, వాళ్ళ కోసం ఆ బుక్ ఫెసిలిటీస్ దీంట్లో అమలు చేశారన్నమాట. ఆ వరల్డ్ లెవెల్లో అన్ని ఫెసిలిటీస్ కల్పించారు అనమాట, బుక్స్ సంబంధించిన విజువల్లీ ఇంపేర్డ్ అనమాట, అంటే బ్లైండ్ సంబంధించిన వాళ్ళ కోసం. ఇది అందుకని థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట దీనికి. 22 చూడండి, అరేంజ్ ఇన్ సీక్వెన్స్ ది ఫాలోయింగ్ ఫంక్షనల్ ఎంటిటీస్ ఆఫ్ ఒయాసిస్ రెఫరెన్స్ మోడల్ దట్ అకర్స్ ఇన్ ది డిజిటల్ ఇన్ఫర్మేషన్ లైఫ్ సైకిల్ అన్నమాట. దీంట్లో ఇచ్చాడు, దీంట్లో ఎన్ని సైకిల్స్ ఉన్నాయనేది డిజిటల్ ఇన్ఫర్మేషన్ లైఫ్ సైకిల్. దీంట్లో 4 లేయర్స్ ఉంటాయి అన్నమాట ఒయాసిస్ అనే దాంట్లో. మనకి 4 లేయర్స్లో ఫిజికల్ లేయరు, నెట్వర్క్ లేయరు, వర్చువల్ లేయర్, అప్లికేషన్ లేయర్ ఉంటాయి. ఈ 4 లేయర్స్ మనకి ఈ క్వశ్చన్ ఇది కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల కొన్ని డ్రాప్ చేశాడు దీన్ని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ డ్రాప్ చేశాడు అనమాట దాని ఆర్డర్లో. మామూలుగా ఏంటంటే దీంట్లో సీక్వెన్స్ అనేది ఉండదు. దీంట్లో ఒయాసిస్ రెఫరెన్స్ మోడల్లో మనకి రీసెర్చ్ గేట్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది దీని మీద క్లియర్గా. ఈ ఒయాసిస్ రెఫరెన్స్ మోడల్ సంబంధించిన గ్రాఫ్ ఇచ్చే ఇమేజ్ ఇచ్చి దాంట్లో ఎలా ఉంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అని, యాక్సెస్ బ్లాక్ అని, డిజిటల్ మేనేజ్మెంట్ బ్లాక్ అని, ఇంజస్ట్ బ్లాక్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒక డిఫరెంట్ ఎంట్రీస్ ఉంటాయి దాంట్లో, ఎంటిటీస్. ఇది కరెక్ట్గా అరేంజ్మెంట్ ఏముంటుంది దాంట్లో, కొంచెం ప్రాసెస్ ఉంటుంది అన్నమాట దానికి సంబంధించి. అందుకని దాన్ని ఇది కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల దీన్ని డ్రాప్ చేసాడు. దీని లేయర్స్ అయితే ఫిజికల్ లేయర్, నెట్వర్క్ లేయర్, వర్చువల్ లేయర్, అప్లికేషన్ లేయర్ ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించి. ఈ క్వశ్చన్ డ్రాప్ చేసాడు.
విచ్ 23rd చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇది లింక్డ్ ఓపెన్ డేటా ప్రాజెక్ట్ ఆఫ్ థామ్సన్ రూటర్స్ సంబంధించింది. అంబెల్, ఓపెన్, క్యాలసిస్, గ్రిడ్, జియో నేమ్స్ అన్నాడు. దీని సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. లింక్డ్ ఓపెన్ డేటా ప్రాజెక్ట్ ఆఫ్ థామస్ రూటర్స్ సంబంధించింది. మనం పాపులర్ పబ్లిషర్స్ యొక్క వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా మనం చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. పాపులర్ పబ్లిషర్స్ గురించి మనం చూసుకోవాల్సిన వాళ్ళ ప్రోడక్ట్ సర్వీసెస్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 24th చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఐడెంటిఫై నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఆఫ్ హైపోథిసిస్. పారామెట్రిక్ టెస్ట్స్, నాన్ పారామెట్రిక్ టెస్ట్ అని ఉంటాయి. దాంట్లో పారామెట్రిక్ టెస్ట్, ఇక్కడ నాన్ పారామెట్రిక్ టెస్ట్స్ ఏందని అడిగాడు. దాంట్లో ఇక్కడ కై స్కోర్, టీఎఫ్ టెస్ట్, సిగ్నిఫైడ్ ర్యాంక్ టెస్ట్, ర్యాంక్ సమ్ టెస్ట్ అన్నాడు. ఇక్కడ థర్డ్ వన్, ఫోర్త్ వన్ రెండు రైట్ ఆన్సర్ ఇచ్చాడు అనమాట. సి అండ్ డి, ఏ అండ్ సి. సి అండ్ డి, సి ఈ రెండు ఓకే. మళ్ళీ ఏ అండ్ సి అంటే కై స్కోర్ టెస్ట్ 4వది సి అని ఇచ్చాడు కాబట్టి అది కూడా రైట్ ఆన్సర్ అనమాట. ఎఫ్ టెస్ట్, జెడ్ టెస్ట్, టీ టెస్ట్లు మాత్రం ఇవి పారామెట్రిక్ టెస్ట్ల కింద వస్తాయి. నాన్ పారామెట్రిక్ కై స్కోర్ టెస్ట్, సిగ్నిఫైడ్ ర్యాంక్ టెస్ట్, కార్లేషన్స్, ర్యాంక్ సమ్ టెస్ట్, ఇవన్నీ వచ్చి నాన్ పారామెట్రిక్ టెస్ట్స్ దానికి సంబంధించినవి దీంట్లో వస్తాయి అన్నమాట. ఇది దీనికి సంబంధించి 3, 4, 2 రైట్ ఆన్సర్స్ అన్నమాట. 25th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ది కాంపోనెంట్స్ ఆఫ్ ప్లస్ మోడల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ప్లస్ మోడల్లో కాంపోనెంట్స్ ఏమన్నాడు. దాంట్లో పర్పస్, లొకేషన్, యూజ్ అండ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అని 4 ఉంటాయి అన్నమాట కాంపోనెంట్స్. మనకి ఇక్కడ ఇతను హెరింగ్ అనే అతను మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దాంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్ బి అండ్ సి. బి అండ్ సి వచ్చేసి మనకి రైట్ ఆన్సర్. ఎందుకంటే లొకేషన్ అండ్ యూజ్ అనేది మాత్రమే దాంట్లో ఉన్నాయి. అంటే పీపుల్ సెర్చ్ లేదు దాంట్లో. పర్పస్, లొకేషన్, యూజ్ అండ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అది 4 కాంపోనెంట్స్ దీంట్లో ఉండేది. దాంట్లో ఇక్కడ మనకు సంబంధించి లొకేషన్ అండ్ యూజ్ అని 2 మాత్రం ఉన్నాయి కాబట్టి బి అండ్ సి అనేది దీంట్లో అనమాట. ఒకసారి ఇన్ఫర్మేషన్ లిటరసీ మోడల్స్ కంపల్సరీగా ఏదో క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ లిటరసీ మోడల్స్ మొత్తం వాళ్ళు ఎవరెవరు, ఏ మోడల్స్, ఇవన్నీ కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇవి ఫస్ట్ 25 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనకు 25 క్వశ్చన్స్ చూద్దాం. మరీ లెంగ్తీ వీడియోస్ అవుతాయి కాబట్టి 25 క్వశ్చన్స్గా 4 వీడియోస్గా చూద్దాం దీని గురించి. థ్యాంక్ యూ.